Good morning, friends! Welcome to A to Z Academy. ఫ్రెండ్స్ ఈ రోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ చాప్టర్ 2 అడిషన్ వర్క్ షీట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. వర్క్ షీట్ 1 సబ్ టాపిక్ అడిషన్ వితౌట్ క్యారింగ్ అని ఇచ్చున్నారు. రోమన్ నెంబర్ 1 చూడండి. పాపులేషన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఫ్రమ్ డిఫరెంట్ విలేజెస్ గివెన్ బిలో. ఫైండ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద ఈచ్ ఫ్యామిలీ అని ఇచ్చున్నారు. అంటే కింది ఇవ్వబడిన వివిధ గ్రామాలకు చెందిన పురుషులు మరియు స్త్రీలు జనాభా వివరాలు ఇవ్వబడ్డాయంట. ఆ గ్రామం మొత్తం జనాభాను కనుగొండి అంటున్నాడు. మనం ఇక్కడ గమనిస్తే రాజ్యం, పాలకొండ, రణస్థలం, పాతపట్నం విలేజ్ ల యొక్క మెన్ను ఉమెను ఇచ్చున్నారు. వాటి టోటల్ కొనుక్కోమన్నారు. ఫస్ట్ రాజ్యం యొక్క మెన్ వచ్చేసి 5246, ఉమెన్ వచ్చేసి 4312 అని ఇచ్చున్నారు. అంటే ఈ రెండింటిని అడిషన్ చేస్తే 9558 వస్తుంది. అదేవిధంగా పాలకొండ మెన్ వచ్చేసి 3126, ఉమెన్ వచ్చేసి 2843 ఇచ్చున్నారు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 5969 అవుతుంది. నెక్స్ట్ రణస్థలం మెన్ వచ్చేసి 5010, ఉమెన్ వచ్చేసి 3978 ఇచ్చున్నారు. రెండు అడిషన్ చేస్తే 8988 వస్తుంది. నెక్స్ట్ పాతపట్నం యొక్క మెన్ వచ్చేసి 4573 ఇచ్చున్నారు. ఉమెన్ వచ్చేసి 3425 ఇచ్చున్నారు. ఈ రెండుని అడిషన్ చేస్తే 7998 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. రైట్ ద మ్యాథమెటికల్ ఫ్రమ్ ఫర్ సమ్ ఆఫ్ 3267 అండ్ 5130 అండ్ ఫైండ్ ద సమ్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన 3267 ని 5130 ని రెండింటిని అడిషన్ చేస్తే 8397 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ విచ్ ఈస్ 4321 మోర్ దెన్ 5327 అన్నాడు. అంటే 5327 కంటే 4321 ఎక్కువైన సంఖ్యను కనుగొండి అన్నాడు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే మనకు ఎక్కువ సంఖ్య తెలుస్తుంది కాబట్టి ఈ రెండింటిని అడిషన్ చేస్తే 9648 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఆన్ ఆర్గనైజేషన్ డొనేటెడ్ 1540 స్కూల్ బ్యాగ్స్ అండ్ గివ్ 427 మోర్ వాటర్ బాటిల్స్ than bags. How many water bottles did the organization provided అన్నారు. అంటే ఒక సంస్థ 1540 స్కూల్ బ్యాగులను విరాళంగా ఇచ్చిందంట. ఈ 1540 స్కూల్ బ్యాగుల కన్నా 427 ఎక్కువ వాటర్ బాటిల్ ఇచ్చిందంట. అయితే వాటర్ బాటిల్ ఎన్ని అంటున్నాడు కాబట్టి ఈ 1540 ని 427 తో అడిషన్ చేస్తే మనకు మొత్తం వాటర్ బాటిల్స్ వచ్చేసి 1967 అవుతాయి. నెక్స్ట్ వర్క్ షీట్ 2 సబ్ టాపిక్ అడిషన్ వర్డ్ ప్రాబ్లం అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సుభాషిని మెంబర్ ఇన్ ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డిపాజిట్ 2400 రూపీస్ టు వర్డ్ సేవింగ్ అండ్ 1550 రూపీస్ ఫర్ ఏ లోన్ ఇన్స్టాల్మెంట్ ఇన్ ఏ బ్యాంక్. హౌ మచ్ టోటల్ అమౌంట్ డిడ్ షీ డిపాజిట్ ఇన్ బ్యాంక్ అన్నాడు. అంటే సుభాషిని అనే ఆమె గ్రూప్ సభ్యురాలంట. ఆమె బ్యాంకులో పొదుపు కోసం 2400 రూపాయలు, రుణ వాయిదా కోసం 1550 రూపాయలు జమ చేసిందంట. అయితే ఆమె బ్యాంకులో ఎంత మొత్తం జమ చేసిందని క్వశ్చన్ ఇచ్చి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. క్వశ్చన్ ఏ చూడండి. వాట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం అని ఇచ్చున్నాడు. దానికి ఆన్సర్ వచ్చేసి అమౌంట్ డిపాజిట్ ఫర్ సేవింగ్ 2400, అమౌంట్ డిపాజిట్ ఫర్ లోన్ ఇన్స్టాల్మెంట్ 1550 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. వాట్ ఈస్ టు బి ఫౌండ్ అని ఇచ్చినాడు. అంటే ఈ సమస్య ద్వారా మీరు ఏం కనుక్కోవాల్సి ఉంటుంది అని ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ద టోటల్ అమౌంట్ సుభాషిని డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ అని రాయండి. నెక్స్ట్ చూడండి. విచ్ ప్రాసెస్ డూ యూ ఫాలో టు సాల్వ్ ద ప్రాబ్లం అని ఇచ్చున్నాడు. అంటే ఈ సమస్యను చేయాలన్నప్పుడు మీరు ఏ ప్రక్రియను చేస్తారని అంటున్నాడు. ఇక్కడ మనము అడిషన్ చేస్తాం కాబట్టి అడిషన్స్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సుభాషిని 2400 రూపాయలు బ్యాంకులో పొదుపు కోసం, రుణ వాయిదా కోసం 1550 రూపాయలు జమ చేసింది అన్నాడు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చున్నాడు.
అంటున్నాడు. చూడండి, హౌ మచ్ అమౌంట్ ఈజ్ డిపాజిట్ బై సుభాషిని ఫర్ సేవింగ్ అన్నాడు. అంటే సుభాషిని పొదుపు కోసం ఎంత అమౌంట్ జమ చేసింది అంటున్నాడు. ఇక్కడ జమ చేసిన అమౌంట్ 2400 కాబట్టి ఇక్కడ 2400 రాయండి. నెక్స్ట్ బి చూడండి, హౌ మచ్ అమౌంట్ ఈజ్ డిపాజిట్ బై సుభాషిని ఫర్ ఎ లోన్ ఇన్స్టాల్మెంట్. లోన్ కోసం సుభాషిని కట్టింది 1550 రూపాయలు కాబట్టి 1550 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ సి చూడండి, వాట్ డూ యూ డూ టు ఫైండ్ ద టోటల్ అమౌంట్ డిపాజిట్ బై సుభాషిని అని ఇచ్చున్నాడు. అంటే బ్యాంకులో సుభాషిని మొత్తం ఎంత జమ చేసింది అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇచ్చిన 2400 రూపాయలని 1550 రూపాయలని అడిషన్ చేస్తే 3950 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కోసం చూడండి, ఇన్ ఏ ఫ్యాక్టరీ 4738 soaps were made on Monday and 3878 soap were made on Tuesday. How many soaps were made in 2 days అన్నాడు. అంటే ఇక్కడ సోమవారము మంగళవారము 2 రోజుల్లో తయారు చేసిన సబ్బులు ఎన్ని అంటున్నాడు కాబట్టి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు చూడండి. నెంబర్ ఆఫ్ సోప్ వేర్ మోడ్ ఆన్ మండే అన్నాడు. అంటే సోమవారము తయారు చేసిన సబ్బులు ఎన్ని అంటున్నాడు కాబట్టి ఇక్కడ 4738 రాయండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సోప్ వేర్ మోడ్ ఆఫ్ ట్యూస్డే అని ఇచ్చినాడు. మంగళవారం తయారు చేసినవి ఎన్ని అంటున్నాడు కాబట్టి 3878 రాయండి. నెంబర్ ఆఫ్ సోప్ వేర్ మోడ్ ఆన్ 2 days అన్నాడు. అంటే ఈ 2 రోజుల్లో తయారైన సబ్బులు ఎన్ని అంటున్నాడు కాబట్టి 4738 ప్లస్ 3878 వేసుకుంటే ఈ రెండింటిని అడిషన్ చేస్తే 8616 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, మధు బాట్ ఏ గేర్ బైసికల్ ఫర్ 7600 అండ్ స్మాల్ బైసికల్ ఫర్ 2350. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ టు బి ఫైండ్ ఫర్ 2 బైసికల్స్ అన్నాడు. అంటే మధు ఒక గేర్ సైకిల్ ను 7600కు చిన్న సైకిల్ ను 2350 రూపాయలకు కొన్నాడంట. ఆ 2 సైకిళ్లకు చెల్లించాల్సిన అమౌంట్ ఎంత అంటున్నాడు. అంటే ఈ 2 సైకిల్ అమౌంట్ ను మనము అడిషన్ చేస్తే వస్తుంది కాబట్టి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ద గేర్ బైసికల్ అని రాసుకొని 7600 రాయండి. కాస్ట్ ఆఫ్ ద స్మాల్ బైసికల్ అని రాసుకొని 2350 అని రాయండి. ఈ రెండింటి అడిషన్ చేస్తే 9950 అవుతుంది. నెక్స్ట్ వర్క్ షీట్ 3 సబ్ టాపిక్ అడిషన్ విత్ క్యారింగ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, డూ ద ఫాలోయింగ్ ద అడిషన్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ ట్రైన్ బొమ్మ ఇచ్చేసి కొన్ని అడిషన్స్ ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూడండి, 2478 అని ఇచ్చున్నాడు, 3529 అని ఇచ్చున్నాడు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 6007 వస్తుంది. నెక్స్ట్ 3085 అని ఇచ్చున్నాడు, 2697 అని ఇచ్చున్నాడు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 5782 వస్తుంది. నెక్స్ట్ 4087 5879 ఇచ్చున్నాడు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 9966 వస్తుంది. నెక్స్ట్ 5837 3754 ఇచ్చున్నాడు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 9591 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఏ నంబర్ ఎక్సైడ్ 4570 బై 3895 వాట్ ఈస్ ద నెంబర్ అన్నాడు. అంటే ఒక సంఖ్య 4570 కంటే 3895 ఎక్కువ అంట. ఆ సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే ఈ 2 సంఖ్యలను కూడితే మనకు వస్తుంది కాబట్టి ఈ 4570 ని 3895 ని అడిషన్ చేస్తే మనకు 8465 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ నెంబర్ బై డూయింగ్ ద అడిషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద డైరెక్షన్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన డైరెక్షన్ సాయంతో కూడికలను చేయమంటున్నాడు. మనం ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో 1489 ఇచ్చినాడు ప్లస్ 1695 ఇచ్చాడు. అంటే ఈ రెండింటిని అడిషన్ చేస్తే 3184 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 2738 ఇచ్చినాడు. ఈ 3184 ని 2738 ని అడిషన్ చేస్తే 5922 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 3486 ఇచ్చినాడు. 5922 ని 3486 ని అడిషన్ చేస్తే 9408 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 4 డిజిట్ నెంబర్ అండ్ 3 డిజిట్ నెంబర్ అన్నాడు. అంటే అతి పెద్ద 4 అంకెల మరియు 3 అంకెల సంఖ్యల మొత్తాన్ని కనుగొండి అన్నాడు. ఇక్కడ బిగ్గెస్ట్ 4 డిజిట్ నెంబర్ వచ్చేసి 9999 అవుతుంది. బిగ్గెస్ట్ 3
డిజిట్ నెంబర్ వచ్చేసి 999 అవుతుంది. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 10,998 అవుతుంది. నెక్స్ట్ వర్క్ షీట్ 4 సబ్ టాపిక్ అడిషన్ వర్డ్ ప్రాబ్లం ఇచ్చున్నాడు. అసలు మనం చూడండి. నగేష్ స్పెంట్ 5,480 for his father and 3,950 for his mother to purchase cloth on the occasion of Shashti Purti of his parent. How much total money was spent by నరేష్ అన్నాడు. అంటే నరేష్ తన తల్లిదండ్రుల యొక్క షష్ఠి పూర్తి కోసం తండ్రికి 5,480 రూపాయలు మరియు తల్లికి 3,950 రూపాయల బట్టలు కొన్నాడంట. ఆ రెండు బట్టలు ఎంత అయినాయి అంటున్నాడు. ఇక్కడ ఈ 5,480ని 3,950ని అడిషన్ చేస్తే 9,430 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ అన్ ఎగ్జిబిషన్ 3,468 person visited. On the second day 134 more visited than first day. How many person visited the exhibition on the second day అన్నాడు. అంటే ఒక ఎగ్జిబిషన్ కి మొదటి రోజు 3,468 మంది సందర్శించే రెండో రోజు మొదటి రోజు కన్నా 134 మంది ఎక్కువగా సందర్శించారంట. అయితే రెండో రోజు ఎంత మంది సందర్శించారు అని అంటున్నాడు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ విజిట్ ఆఫ్ ద ఫస్ట్ డే వచ్చేసి 3,468. సెకండ్ డే ఎక్స్ట్రా విజిటర్ ఆఫ్ సెకండ్ డే వచ్చేసి 134 ని అడిషన్ చేస్తే సెకండ్ డే విజిటర్స్ వస్తారు కాబట్టి ఈ రెండింటిని అడిషన్ చేస్తే 3,602 మెంబర్స్ వస్తారు. నెక్స్ట్ థర్డ్ కోసం చూడండి. ద కాస్ట్ ఆఫ్ 1 క్వింటాల్ ఆఫ్ రైస్ ఈజ్ 4,586. ద కాస్ట్ ఆఫ్ 1 క్వింటాల్ ఆఫ్ దాల్ 1,795. మోర్ దెన్ ద కాస్ట్ ఆఫ్ 1 క్వింటాల్ ఆఫ్ రైస్. హౌ మచ్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 1 క్వింటాల్ ఆఫ్ దాల్ అన్నాడు. అంటే ఒక క్వింటాల్ బియ్యం ధర 4,586 అయితే పప్పు ధర బియ్యం ధర కంటే 1,795 రూపాయలు ఎక్కువ అంట. అయితే పప్పు ధర ఎంత అన్నాడు. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ రైస్ వచ్చేసి 4,586. ఎక్స్ట్రా కాస్ట్ ఆఫ్ 1 క్వింటాల్ ఆఫ్ దాల్ వచ్చేసి 795. ఈ రెండింటిని అడిషన్ చేస్తే దాల్ కాస్ట్ వస్తుంది కాబట్టి ఈ 4,586 ని 1,795 ని అడిషన్ చేస్తే 6,381 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ లైబ్రరీ హ్యాడ్ సమ్ బుక్స్ ఆఫ్టర్ రిమూవింగ్ 968 damaged books. 2,357 books were reminded. Ravi said that the library original had 3,725 books. Do you agree with Ravi? Do the addition and check once అన్నాడు. అంటే ఇక్కడ గ్రంథాలయంలో కొన్ని పుస్తకాలు ఉన్నాయంట. పాడైపోయిన 968 పుస్తకాలను తీసేసిన తర్వాత 2,357 పుస్తకాలు మిగిలాయంట. అయితే గ్రంథాలయంలో మొదట 3,725 పుస్తకాలు ఉన్నాయని రవి చెప్తున్నాడు. అయితే మీరు ఏకపిస్తారా అంటున్నాడు. మనం ఇక్కడ డామేజ్ బుక్స్ వచ్చేసి 968. ఇవి పారేసిన తర్వాత మిగిలిన బుక్స్ 2,357. ఈ రెండింటిని అడిషన్ చేస్తే లైబ్రరీలో బుక్స్ వచ్చేసి 3,325 అవుతాయి. అయితే ఇక్కడ రవి చెప్పింది 3,725 కాబట్టి రెండిటికి మ్యాచ్ కాలేదు కాబట్టి రవి చెప్పింది రాంగ్ అవుతుంది. కంక్లూషన్ వచ్చేసి నో, ఐ డు నాట్ అగ్రీ విత్ రవి. ద కరెక్ట్ టోటల్ ఈజ్ 3,325 బుక్స్ అని రాయండి. నెక్స్ట్ వర్క్ షీట్ 5 సబ్ టాపిక్ అడిషన్ విత్ 3 డిజిట్స్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. యాడ్ ద నంబర్స్ గివెన్ బ్లో అన్నాడు. ఇక్కడ కొన్ని అడిషన్స్ ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. చూడండి. 1,675, 697, 46 ఇచ్చున్నాడు. ఈ మూడింటిని అడిషన్ చేస్తే 2,418 వస్తుంది. నెక్స్ట్ 2,867, 2,354, 75 ఇచ్చినాడు. ఈ మూడింటిని అడిషన్ చేస్తే 5,296 వస్తుంది. నెక్స్ట్ 3,062, 2,764, 8,879 ఇచ్చున్నాడు. ఈ మూడింటిని అడిషన్ చేస్తే 6,705 అవుతుంది. నెక్స్ట్ 4,382, 784, 2,764 ఇస్తున్నాడు. ఈ మూడింటిని అడిషన్ చేస్తే 7,930 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద ఫైండ్ 4,576 ప్లస్ 906 ప్లస్ 2,384. అంటే ఈ మూడింటిని అడిషన్ చేయమన్నాడు. ఈ మూడింటిని మనం అడిషన్ చేస్తే 7,866 వస్తుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇన్ మహాసంఘి పంచాయత్ ద విలేజ్ సెక్రటరీ కలెక్టెడ్ 5,960 towards house tax, 2,398 towards water tax and 895
టువర్డ్స్ అదర్ సెస్. ఫైండ్ ద టోటల్ అమౌంట్ కలెక్టెడ్ అన్నాడు. అంటే మహాసంఘి పంచాయతీలో హౌస్ ట్యాక్స్ 5,960 రూపీస్ కలెక్ట్ చేశారంట. వాటర్ ట్యాక్స్ 2,398 కలెక్ట్ చేశారంట. అదర్ సెక్సెస్ చేసి 895 కలెక్ట్ చేశారంట. ఈ మూడింటిని కూడితే ఎంత అంటున్నాడు? ఈ మూడింటిని అడిషన్ చేస్తే 9,283 వస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. సునీత అండ్ హర్ ఫ్యామిలీ వెంట్ టు వెకేషన్ ట్రావెలింగ్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ అండ్ దే స్పెండ్ 2 days. They proceeded to Vijayawada then and returned to Bangalore 2 days later. The distance that they traveled are given in the picture below అన్నాడు. అంటే సునీత ఆమె కుటుంబం వచ్చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ కి, హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి బెంగళూరుకి బయలుదేరారంట. అయితే ఇక్కడ ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ దే ట్రావెలెడ్ అన్నాడు. అంటే మొత్తం ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. ఇక్కడ ఇచ్చిన మనం పిక్చర్ ని గమనిస్తే బెంగళూరు నుండి హైదరాబాద్ కి దూరం 573 కిలోమీటర్స్, హైదరాబాద్ నుండి విజయవాడకి 274 కిలోమీటర్స్, విజయవాడ నుండి బెంగళూరుకి 655 కిలోమీటర్స్ ఇచ్చున్నాడు. ఈ మూడింటిని అడిషన్ చేస్తే 1502 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ వర్క్ షీట్ 6 సబ్ టాపిక్ ఎస్టిమేట్ ద అడిషన్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ 1 చూడండి. ఎస్టిమేట్ ద సమ్ ఇన్ ఏ అండ్ మ్యాచ్ దెమ్ విత్ ద నెంబర్స్ ఇన్ బి అని ఇచ్చున్నాడు. అంటే ఏ లోని లెక్కలు అంచనా వేసి బి లోని సంఖ్యలతో జతపరచండి అన్నాడు. ఇక్కడ ఏ లో 3,221 ప్లస్ 4,630 అని ఇచ్చున్నాడు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 8,000 కి దగ్గర ఉంది కాబట్టి 8,000 కి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 4,348 ప్లస్ 2,987 ఇచ్చున్నాడు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 7,000 కి దగ్గర ఉంది కాబట్టి 7,000 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 5,054 ప్లస్ 1,298 ఈ రెండింటిని అడిషన్ చేస్తే 6,000 కి దగ్గర ఉన్నాయి కాబట్టి 6,000 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 7,169 ప్లస్ 2,367 ఇచ్చినాడు. ఈ రెండింటిని అడిషన్ చేస్తే 9,000 కి దగ్గర ఉన్నాయి కాబట్టి 9,000 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 3,999 ప్లస్ 989 ఇచ్చున్నాడు. ఈ రెండు అడిషన్ చేస్తే 5,000 కి దగ్గర ఉంది కాబట్టి 5,000 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎస్టిమేట్ ద నెంబర్ టు ద నియరెస్ట్ 1,000 విచ్ ఈస్ 2,380 మోర్ దెన్ 3,428 అన్నాడు. మనం ఇక్కడ గమనించాల్సింది నియరెస్ట్ 1,000 అన్నాడు కాబట్టి, అంటే 1,000 లో హాఫ్ 500 కాబట్టి 500 కన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ 1,000 లో కలపాలి, 500 కన్నా తక్కువ ఉంటే కింది ఉన్న 1,000 లో కలపాలి. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 3,428 కంటే 2,380 ఎక్కువ ఉన్న సంఖ్యను సమీప ఏళ్లలో కలపండి అన్నాడు. అంటే ఈ రెండు అడిషన్ చేస్తే 5,808 వస్తుంది. అంటే ఇది 6,000 కు దగ్గర ఉంది కాబట్టి రౌండ్ ద ఫైండ్ సమ్ ఆఫ్ ద నియరెస్ట్ 1,000 వచ్చేసి 6,000 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. నరేంద్ర బైట్ ఏ మిక్సర్ ఫర్ 4,640, ఫ్యాన్ ఫర్ 2,398 and cooker for 1,658. He had 10,000 rupees. Help him to estimate them sum of the cost to it is nearest 1,000 of 3 things అన్నాడు. అంటే నరేంద్ర మిక్సర్ 4,600 రూపాయలకు, ఫ్యాను 2,398 రూపాయలకు, కుక్కరు 1,658 రూపాయలకు కొన్నాడంట. అతని వద్ద 10,000 రూపాయలు ఉన్నాయంట. ఆ 3 వస్తు ధరలు మొత్తాన్ని సమీప వేలకు అంచనా వేయడానికి అతను సహాయం చేయండి అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే కాస్ట్ ఆఫ్ మిక్సర్ వచ్చేసి 4,640 కాబట్టి ఇది నియరెస్ట్ 1,000 వచ్చి 5,000 అని రాయండి. నెక్స్ట్ ఫ్యాన్ వచ్చేసి 2,398 కాబట్టి నియరెస్ట్ 1,000 2,000 అని రాయండి. కుక్కరు 1,658 కాబట్టి నియరెస్ట్ 1,000 2,000 అని రాయండి. ఈ మూడింటిని మనం ఎస్టిమేట్ కాస్ట్ ని టోటల్ చేస్తే 9,000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. తరుణ్ రౌండెడ్ ఆఫ్ 2 numbers to the nearest thousands before adding them. Which pair of number will give a total less than 8,000 after rounding? తరుణ్ 2 సంఖ్యలు సమీప వేలకు సవరించి ఆ తర్వాత వాటిని కలిపాడంట. ఆ జత సంఖ్యలు సవరించిన తర్వాత వాటి మొత్తం 8,000 కంటే తక్కువ ఉంది అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ మనం గమనిస్తే 8,000 కంటే తక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ మన ఆప్షన్ గమనిస్తే BCD అన్ని 8,000 కన్నా పైన ఉన్నాయి. ఆప్షన్ ఏ మాత్రం 7,000 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అని రాయండి. నెక్స్ట్ వర్క్ షీట్ 7 అడిషన్ బై రీగ్రూపింగ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి.
చూడండి, ఫైండ్ ద సమ్ బై సూటబుల్ రీగ్రూపింగ్ అన్నాడు. అంటే సంఖ్యలను సరైన సమాలుగా రాసి మొత్తాన్ని కనుక్కోండి అన్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి, 27 ప్లస్ 419 ప్లస్ 581 ప్లస్ 973 అని ఇచ్చున్నాడు. మనం ఇక్కడ ఇచ్చిన వాటిని గమనిస్తే ఫస్ట్ లాస్ట్ దాన్ని కూడితే 1000 అవుతుంది, మధ్యలో రెండింటిని కూడితే 1000 అవుతుంది. అంటే 1000 ప్లస్ 1000 వచ్చేసి 2000 అవుతుంది. నెక్స్ట్ బి చూడండి, 840 ప్లస్ 320 ప్లస్ 160 ప్లస్ 2640 అని ఇచ్చినాడు. ఇక్కడ మనము ఫస్ట్ థర్డ్ ని కూడితే 1000 అవుతుంది, సెకండ్ ఫోర్త్ ని కూడితే 3000 అవుతుంది. ఈ రెండింటిని మనం కూడితే మొత్తం 4000 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద మిస్సింగ్ డిజిట్ టు మేక్ ద అడిషన్ కరెక్ట్ అన్నాడు. అంటే ఇక్కడ కొన్ని అడిషన్ ఇచ్చినాడు, కొన్ని మిస్సింగ్ చేస్తున్నాడు, అవి రాయమంటున్నాడు. కాబట్టి ఏ చూడండి, 4 ప్లస్ 8 అని ఇచ్చినాడు, కూడితే 12 వస్తుంది కాబట్టి 2 రాయండి, పైన 1 వేసుకుంటే 1 ప్లస్ 7 వచ్చేసి 8 అవుతుంది, కింద 2 ఇచ్చున్నాడు. అంటే 8 కి 4 కూడితే 12 అవుతుంది కాబట్టి ఇక్కడ పైన 4 రాయండి. నెక్స్ట్ బి చూడండి, 1 ప్లేస్ లో 7 5 అని ఇచ్చున్నాడు, కూడితే 12 అవుతుంది కాబట్టి 1 వేసుకోండి. నెక్స్ట్ 1 9 10 అవుతుంది, కింద 2 ఇచ్చున్నాడు, మనకి ఇక్కడ 2 రావాలంటే 12 రావాలి కాబట్టి బాక్స్ 2 రాయండి. నెక్స్ట్ 1 8 9 అవుతుంది, కింద 3 ఇచ్చున్నాడు, మనకు 3 రావాలంటే పైన 4 రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, డూ ద ఫాలోయింగ్ సమ్ యూజింగ్ ఎక్స్పెండెడ్ ఫార్మ్ అన్నాడు. అంటే విస్తరణ రూపంలో ఉపయోగించి మొత్తాన్ని కనుక్కోండి అంటున్నాడు. ఏ క్వశ్చన్ చూడండి, 543 ప్లస్ 354 అని ఇచ్చున్నాడు. ఇది ఎక్స్పెండెడ్ ఫార్మ్ లో 500 ప్లస్ 40 ప్లస్ 3 అని ఇచ్చున్నాడు, 300 ప్లస్ 50 ప్లస్ 4 అని ఇచ్చున్నాడు. ఈ రెండింటి అడిషన్ చేస్తే 897 వస్తుంది. కింద ఈజ్వల్ 800 ప్లస్ 90 ప్లస్ 7 ఈజ్వల్ టు 897 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, 647 ప్లస్ 251 అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఎక్స్పెండ్ ఫార్మ్ లో 600 ప్లస్ 40 ప్లస్ 7 అని రాయండి, 200 ప్లస్ 50 ప్లస్ 1 అని రాయండి. ఈ రెండింటి అడిషన్ చేస్తే 898 వస్తుంది. ఇక్కడ ఇజిగోట్ లో 800 ప్లస్ 90 ప్లస్ 8 ఈజ్వల్ టు 898 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, మేక్ వర్డ్ ప్రాబ్లం అన్నాడు. పద సమస్యను తయారు చేయండి అంటున్నాడు. ఇక్కడ ఏ చూడండి, 987 ప్లస్ 895 అని ఇచ్చున్నాడు. అంటే వర్డ్ రూపంలో ప్రాబ్లం తయారు చేయమంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇన్ ఆన్ ఆర్చర్డ్ దేర్ ఆర్ 987 మ్యాంగోస్ ట్రీస్ అండ్ 895 గోవా ట్రీస్. హౌ మెనీ టోటల్ ట్రీస్ ఇన్ ద ఆర్చర్డ్ అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, 4538 ప్లస్ 2767 ఇచ్చున్నాడు. ఇక్కడ ఏ స్కూల్ లైబ్రరీ హ్యాస్ 4538 తెలుగు బుక్స్ అండ్ 2764 ఇంగ్లీష్ బుక్స్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఇన్ ద లైబ్రరీ అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 8 సబ్ టాపిక్ అసెస్మెంట్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ 5678 ప్లస్ 2347 ఇచ్చున్నాడు, ఈజ్వల్ 2347 ప్లస్ డాష్ అన్నాడు. ఇక్కడ 5678 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఏ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద షార్టెడ్ డిస్టెన్స్ బిట్వీన్ ఇచ్చాపురం అండ్ విజయనగరం అని ఇచ్చున్నాడు. అంటే ఇచ్చాపురం నుండి విజయనగరానికి తక్కువ దూరాన్ని కనుగొండి అన్నాడు. ఇక్కడ మనం డయాగ్రామ్ ని గమనిస్తే ఇక్కడ ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళము విజయనగరాన్ని మనం పరిశీలిస్తే మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 131 68 కిలోమీటర్స్ 199 కిలోమీటర్స్ వస్తుంది. రూట్ 2 మనం గమనిస్తే ఇచ్చాపురము పార్వతీపురము విజయనగరానికి 881 కిలోమీటర్స్ 87 కిలోమీటర్స్ ఇచ్చున్నాడు, మొత్తం 968 అవుతుంది. అంటే మనకు తక్కువ దూరం అడిగాడు కాబట్టి ఇక్కడ ద షార్టెస్ట్ డిస్టెన్స్ 999 కిలోమీటర్స్ బై వైవా శ్రీకాకుళం అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, ఆనంద్ వెంట్ టు ట్రావెల్ ఫ్రమ్ విజయవాడ టు విజయనగరం టు ఇచ్చాపురం. సజెస్ట్ హిమ్ విచ్ రూట్ షార్టెస్ట్ డిస్టెన్స్ టు హిమ్ అన్నాడు. అంటే ఆనంద్ విజయనగరం నుండి ఇచ్చాపురం వరకు ప్రయాణించాలనుకున్నాడంట. ఆనంద్ కి అతి తక్కువ దూరం గల మార్గాన్ని సూచించండి అంటున్నాడు. ఆనంద్ విజయనగరం నుండి ఇచ్చాపురం వరకు కాబట్టి ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ 199 కిలోమీటర్స్ శ్రీకాకుళం ఉంది కాబట్టి ఆనంద్ షుల్ టేక్ ద రూట్ వైవా శ్రీకాకుళం అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎట్ ద టైమ్ ఆఫ్ కంప్లీటేషన్ ఆఫ్ వేదాస్ ట్రిప్ షీ హ్యాడ్
2,480 left. If she spent 7,845 during the tour, how many rupees did she start with అన్నాడు. అంటే వేద తన ప్రయాణం పూర్తి చేసినప్పుడు ఆమె వద్ద 2,480 రూపాయలు మిగిలాయంట. ఆమె టూర్ లో 7,840 రూపాయలు ఖర్చు చేస్తే ఆమె దగ్గర ప్రారంభంలో ఎన్ని రూపాయలు ఉన్నాయి అంటున్నాడు. అంటే ఇక్కడ ఖర్చు చేసిన 2,408, ఇక్కడ ఆమె దగ్గర మిగిలి ఉన్న 2,480 రూపీస్, ఆమె ఖర్చు చేసిన 7,845 ని అడిషన్ చేస్తే ఆమె స్టార్టింగ్ లో 10,325 రూపీస్ తో బయలుదేరింది అని రాయండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఎవరి టెక్స్ట్ బుక్ హ్యాస్ మెనీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్. అబ్జర్వ్ ద టైప్స్ ఆఫ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ ఏ టెక్స్ట్ బుక్ గివెన్ ద టేబుల్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. అంటే కింద కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చున్నాడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చున్నాడు, అవి పరిశీలిద్దాం. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి 368 ఇచ్చున్నాడంట. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి 197, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి 84, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి 65 ఇచ్చున్నాడు. అయితే టోటల్ క్వశ్చన్స్ అన్నాడు. ఈ మనం 4ని కూడితే 714 అని రాయండి. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. ఏ చూడండి, హౌ మెనీ క్వశ్చన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఇన్ టోటల్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన 4 టైప్ క్వశ్చన్స్ వచ్చేసి 714 కాబట్టి 714 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి, హౌ మెనీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ టోటల్ అన్నాడు. అంటే వెరీ షార్ట్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ ని రెండింటి కూడమన్నాడు కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్ వచ్చేసి 197, షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 84 కాబట్టి 197 ని 84 ని అడిషన్ చేస్తే 281 అవుతాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఎస్టిమేట్ ద సమ్ ఆఫ్ 4,583 అండ్ 4,287 టు ఇట్ ఈస్ నియరెస్ట్ 1000 అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిని సమీప వేలలో మార్చమన్నాడు. ఇక్కడ ఇచ్చిన 4,583 ని నియరెస్ట్ 1000 వచ్చేసి ఇది 5,000 దగ్గర ఉంది కాబట్టి 5,000 రాయండి. నెక్స్ట్ 4,287 నియరెస్ట్ 1000 వచ్చేసి 4,000 అని రాయండి. ఈ 5,000 ని 4,000 ని అడిషన్ చేస్తే టోటల్ సమ్ వచ్చేసి 9,000 అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. మేక్ ఏ వర్డ్ ప్రాబ్లం ఫర్ 986 ప్లస్ 5,498 ఈజ్ ఈక్వల్ టు 6,484 ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన అంకెల సాయంతో వర్డ్స్ రూపంలో సమస్యను తయారు చేయండి అన్నాడు. ఇక్కడ an orchard has 986 mango trees and 5,498 guava trees. What is the total number of trees in the orchard అని రాయండి. అడిషన్ వర్క్షీట్ పూర్తి అయినాయి. నెక్స్ట్ చాప్టర్ 3 సబ్ట్రాక్షన్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.